మొక్కలకి, డబ్బాలకి, ప్లాస్టిక్కి, పుస్తకాలకి, పసకి, సామాన్లకి, డబ్బులకి, చేయం పెండ్లమేకి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవి చేమకండ్లం తేగలు అని అంటారండి. ఈ తేగలు మనము డైరెక్ట్గా వండుకొని తినేయవచ్చు, కూడా వండొచ్చండి. ఇది చాలా బలమైన ఫుడ్ అండి. మళ్ళీ ఎంతమందికి ఈ తేగలు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మేమైతే వారానికి ఒకసారి ఈ తేగలు తింటామండి. ఈ తేగలు తెలిసిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి, లేదంటే ఒక లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. నేనైతే హాయ్ ఫ్రెండ్స్, చూసేయండి. మనమైతే ఇప్పుడు ముక్కలు అనేది కట్ చేసాం కదండి, తేగ ముక్కల్ని. ఆ ముక్కలు తీసుకొచ్చి ఇదిగోండి ఇందులో వేసుకోవాలి. వేసిన ఆ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత మోతాదులో కారం వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఆ ఫ్రైని చూసేయండి. చాలా బాగా కలిపేశాక అప్పుడు తగిన మోతాదులో వాటర్ అనేది వేసుకోవాలండి. చూసేయండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇళ్లల్లో వారానికి ఒకసారి అయినా సరే ఈ తేగలను కొనుక్కొని ఇలా వండుకొని తినొచ్చు. లేదనుకుంటే ఆ ముక్కల్ని కూడా బాగా కడిగేసుకొని ఉడకపెట్టుకొని కూడా తినొచ్చండి. చాలా మంచిదండి, ఆరోగ్యానికి ప్రోటీన్ ఇస్తుందండి. చాలా బలంగా కూడా ఉంటారండి. మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. హాయ్ హాయ్ హాయ్, బాయ్ బాయ్.